ఎంత ఇచ్చారు అంటే పార్టీల పేరు చెప్పను కానీ 5,000 ఒక ఆయన ఇచ్చాడు, ఒక పార్టీ ఏమో 3,000 ఇచ్చింది, ఒక పార్టీ 1,000 ఇచ్చింది. సరే 1,000 ఇచ్చిన పార్టీ మీ అందరికి అర్థం ఏంటి, దగ్గర రెడ్డి గారు అవుతున్నారు, అందుకని ఇచ్చింది. మొత్తం అందరు ఇచ్చింది. ఇక్కడ ఏమంటే ఒక ఓటర్కు కనీసం 5, 3, 1 కాకుండా కనీసం 3 పార్టీల పేరు మీద 10,000 వచ్చినట్టే కదా. అంటే ఇక్కడ ఏమైతుంది, ఒక్క ఓటర్కి 8,000, 10,000 వచ్చినాయంటే 300 నుంచి 400 కోట్లు ఖర్చు అయింది. అందుకని ప్రజలు ఏమంటారు, ఎవడు వస్తాడో ఎప్పుడు ఉప ఎన్నిక వస్తే మంచిది మాట అంటున్నా, కర్కశంగా ఉన్న అంటున్నా లక్ష్మణ గారు. చచ్చిపోవాలి లేకుంటే రాజీనామా చేయాలి, ఓటు పండుగ వస్తే మాకు లాభపడతాం, చచ్చిన దానికి వచ్చింది అక్కడ. ఇప్పుడు తప్ప ఎప్పుడు ఇయ్యారు వీళ్ళు, పని సంపాదించుకుంటారు, భూ కుంభకోణాలు, ల్యాండ్, మైను, వైను, సిండికేట్ లాంటివి తయారైపోయి వీళ్ళు అక్కడ సంపాదించుకొని ఇక్కడ ఖర్చు పెట్టకపోతే ఏం చేస్తారు, ఖర్చు పెడతారంటున్నారు. పార్టీలు ఇజ్జతగా ఖర్చు పెడతాయి. ఇక్కడ 3 పార్టీలు 3 నాయకుల మధ్య పోటీ, ఇవాళ ఇద్దరికి చావోరేమో తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేనేమంటాను, ఈ సర్వేలు ఇప్పుడు 51% కాంగ్రెస్ కు, ఇవన్నీ ఒక్కొక్క సర్వే ఒక్క రకం చెప్పింది కదా, పూర్తి వ్యతిరేకంగా కూడా చెప్పింది. నిన్నటికి వచ్చే సర్వేలకు అంటే ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందు వచ్చే సర్వేలకు దీనికి ఏం తేడా వచ్చింది, రామ్మోహన్ గారు మార్పు ఏమొచ్చింది. కంక్లూడ్ చేద్దరు కానీ మనతో జాయిన్ అయ్యారు శివలాల్ గారు, ఆయన వాయిస్ కూడా ఒకసారి తీసుకుందాం, సమయం తక్కువ ఉంది. శివలాల్ గారు పోతున్నా సార్. యా ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు. రామ్మోహన్ గారు, శివలాల్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. శివలాల్ గారు నమస్తే అండి. శివలాల్ గారు లక్ష్మీనాథ్ గారు నమస్తే, వినబడతలేదా? ఎస్ వినబడుతుంది. శివలాల్ గారు, జూబ్లీహిల్స్ ఎన్నికలైతే అయిపోయినాయి, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తున్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ని మీరు ఏమనుకుంటారు, ఒకవేళ గెలిస్తే ఎంతవరకు మీకు డిఫరెన్స్తో మార్జిన్తో గెలిచే అవకాశం ఉందని మీరు ఫీల్ అవుతున్నారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు పాలనల వారికి నమస్కారం. ఇది కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్ లో ఖచ్చితంగా గెలుస్తుందని మొదటి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది లక్ష్మీనాథ్ గారు. ఆపోజిషన్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, ఇది టఫ్ ఫైట్ ఉన్నది అనేది మొత్తానికి మనం మొదటి నుంచి చెప్తున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి మాగంటి మనం చెప్తున్నాం ఎట్టి పరిస్థితిగా పార్టీ క్యాండిడేట్ గెలుస్తాడు నవీన్ కుమార్ యాదవ్ అని. రైట్ శివలాల్ గారు, మీ దగ్గర కొంచెం బ్రేక్ అవుతుంది, అక్కడ మీది టెక్నికల్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది మీ దగ్గర అక్కడ. రైట్, పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్, చివరిగా చెప్పండి. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు వెంకటరెడ్డి కానీ లేకపోతే ఒకటి ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ కాంగ్రెస్కి చెప్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ గెలవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ చాలా విధాలుగా కూడా అనేక సామ దాన భేద దండోపాయాలు అన్నీ ప్రయోగించింది కాబట్టి గెలవడానికి. ఎందుకంటే రూలింగ్ పార్టీ కాబట్టి ఇంకా 3 సంవత్సరాల పన్నున్నది కాబట్టి కింద స్థానిక నాయకత్వం అంతా కూడా వాళ్ళకే మొగ్గు చూపిన పార్టీలకు అతీతంగా అనేది వచ్చింది రిపోర్ట్. కాబట్టి గెలిచే అవకాశాలు కాంగ్రెస్కి ఎక్కువ ఉన్నాయి నా ఉద్దేశంలో. కానీ ఒకవేళ సైలెంట్ ఓటు ఏమైనా పడి ఏమైనా జరిగి లేకపోతే ముస్లిం ఓటర్లు కూడా చీరుకొచ్చి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళంతా కూడా మైనార్టీ ఓట్స్ మీద బాగా ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ అలా ఏమన్నా స్ప్లిట్ వచ్చి కొంత ఇట్లా బీజేపీ ఓటు కానీ బీఆర్ఎస్కు ఏ లెవెల్లో ఓట్లు వచ్చినాయి. ఒకవేళ ఇప్పుడు ఎందుకంటే ఇవాళ ఓటింగ్ తక్కువైంది, ముస్లిం మైనార్టీ ఓట్లు, బస్తీల ఓట్లు వాళ్ళు ఎక్కువ వేసారు కాబట్టి పైసల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కొంత మైనార్టీస్ అది ఇవన్నీ చూసుకున్నప్పుడు అందరికైనా మేరకు కాంగ్రెస్ చేసింది కాబట్టి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. అందులో మామూలుగా చూసుకున్నప్పుడు కూడా మనం ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్గా ఇంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్ మనం చెప్పకుండా కూడా మామూలు ట్రెండ్ చూసినప్పుడు కూడా కాంగ్రెస్కి అనుకూలంగా కనబడుతుంది కాబట్టి కాంగ్రెస్ గెలవదు. కానీ కాంగ్రెస్ గెలవడం ఇది హెవీ కాస్ట్. అంటే కాంగ్రెస్ ఏదో దాని పథకాలు అభివృద్ధి కాదు, కేవలం మేనేజ్మెంటు, ధనబలం, అధికార బలం, అన్ని విధాల అంగబలం అది వాడింది కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదే రిజల్ట్ రేపు అంతటా కూడా మళ్ళీ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మాత్రం కొంత రిలీఫ్ ఉంటుంది. కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి కానీ కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎన్నిక కొంత కాంగ్రెస్ మిగిలింది. రైట్ పాపిరెడ్డి గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు పాపిరెడ్డి గారు, ధన్యవాదాలండి శివలాల్ గారు, ధన్యవాదాలండి వెంకటరెడ్డి గారు, ధన్యవాదాలండి రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనప్పటికీ కూడా జూబ్లీ బైపోల్ అయితే ఎన్నికలు అయితే జరిగాయి ఈరోజు. మరి ఎగ్జిట్ పోల్స్ దగ్గర నుంచి సర్వేలు అన్నీ కూడా
కాంగ్రెస్ పార్టీకి ఎడ్జి చూపిస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ గడ్డ మీద విజయ డంకా మోగించబోతున్నట్లుగా మెజారిటీ పర్సెంట్ అన్నీ కూడా చెప్తున్నాయి. ఏఎన్ఎన్ కూడా మనకి 51 దగ్గర 51.2% వరకు కాంగ్రెస్కు పడే అవకాశం, అదేవిధంగా బీఆర్ఎస్కి 42.6, బీజేపీకి 5.6 వచ్చేటట్టుగా మరి దీనిలో మనం సర్వేలో తెలవటం జరుగుతుంది. చూద్దాం మరి 14వ తారీఖున ఏది కన్ఫర్మ్గా అనేది విక్టరీ అనేది మరి కొన్ని రోజుల్లో మనకి తేలిపోనుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా ఉంది జూబ్లీ హిల్స్లో. మరి గతంలో ఎప్పటి నుంచో కూడా బీఆర్ఎస్ పట్టున్న నియోజకవర్గం అది. దాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తాను. నమస్తే.